హైదరాబాద్లో ఆషాఢ మాస బోనాల సందడి నెలకొంది. చార్మినార్ భాగ్యలక్ష్మి అమ్మవారి ఆలయంలో మంత్రులు పొన్నం ప్రభాకర్, కోమటిరెడ్డి వెంకటరెడ్డి అమ్మవారిని దర్శించుకున్నారు. అనంతరం అమ్మవారికి పట్టు వస్త్రాలు సమర్పించారు. అమ్మ దయ వల్ల నగరంలో అభివృద్ధి జరుగుతుందని ఈ సందర్భంగా కోమటిరెడ్డి చెప్పారు. ప్రజలందరూ సుభిక్షంగా ఉండాలని ప్రత్యేక పూజలు చేశామన్నారు. नमस्तस्यै 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 नमो नमः। या देवी सर्वभूतेषु मातृरूपेण संस्थिता नमस् భాగ్యలక్ష్మి అమ్మవారు రాష్ట్ర ప్రజలకు శక్తిని, ధైర్యాన్ని ఇవ్వాలని కోరుకున్నామని మంత్రి పొన్నం ప్రభాకర్ తెలిపారు. ప్రమాదాలు జరగకుండా అమ్మవారి ఆశీస్సులు ఉండాలని చెప్పారు. నగరంలోని బోనాలు ఘనంగా నిర్వహిస్తున్నామని చెప్పారు. అయితే ఇక్కడికి వస్తున్నటువంటి ఇతర రాష్ట్రాల నుంచి వస్తున్నటువంటి భక్తులకు తెలిపే ప్రయత్నం చేస్తాము. ఈ ఆలయం కొన్ని వందల సంవత్సరాల నుంచి ఇక్కడ నిలయమై ఉన్నది. అమ్మవారు భక్తులకు కోరింది బంగారం, కొంగు బంగారంగా ప్రత్యేకంగా పిలువబడుతుంది. అలాగే హైదరాబాద్ నగరానికి ఎప్పుడెప్పుడైతే ఉపద్రవాలు సంభవించాయో, అంటే మనకు 1908లో హైదరాబాద్ నగరాన్ని వరద ప్రవాహం, మూసీ ప్రవాహంలో ముంచెత్తినప్పుడు అప్పటి నిజాం ప్రభుత్వంలో ప్రధానమంత్రి గారు ఉన్నటువంటి కిషన్ ప్రసాద్ గారు ఆ ప్రభుత్వానికి తెలియజేశారు, అమ్మవారు ఇక్కడ అత్యంత శక్తి మహిమ కలిగినటువంటి అమ్మవారు ఉన్నారు. అమ్మవారికి మనం పూజలు చేసి ఆ గంగమ్మను శాంతింపజేస్తే ఈ రాష్ట్రానికి, ఈ నగరానికి వచ్చినటువంటి ఉపద్రవం ప్రధానమంత్రిని తోలుకొని అమ్మవారికి బంగారు చాట, మేలిమి ముత్యాలు, పసుపు, కుంకుమ ఇత్యాది పూజా సామాగ్రి, అంటే ఒక ఆడపడుచుకు మనమైతే ఏవైతే సమర్పించుకుంటామో అవన్నీ తీసుకొచ్చి ఆలయంలో సమర్పించి వాటిని తీసుకెళ్లి ఈ మూసీ నదిలో, అంటే నది ప్రవాహంలో విసర్జించడం ద్వారా ఆ నది లాల్ దర్వాజా సింహవాహిని మహంకాళి అమ్మవారి బోనాల జాతర కొనసాగుతుంది. అమ్మవారిని బోనాలని సమర్పించడానికి భక్తులు భారీగా తరలి వస్తున్నారు. పలువురు ప్రముఖులు అమ్మవారిని దర్శించుకుంటున్నారు.
మొక్కులు చెల్లించుకుంటున్నారు. ఆలయానికి భక్తులు క్యూ కట్టడంతో పరిసర ప్రాంతాలు కిటకిటలాడుతున్నాయి. మనం చూసాము గతంలో ప్లేగ్ వచ్చినప్పుడు కానివ్వండి, అలాగే 2019లో మహమ్మారి, ప్రపంచాన్ని వణికించినటువంటి మహమ్మారి కరోనా, ఆ పీరియడ్లో కూడా అమ్మవారికి ఇక్కడ అత్యంత వైభవంగా బోనాలు సమర్పించడం జరిగింది. ఎలాంటి సింగిల్ ఇన్సిడెంట్ లేకుండా ఈ ఆలయ చరిత్రలో తలమానికంగా నిలబోయే విధంగా ఆ పండుగ నిర్వహించుకున్నాం. మనము అంత మహిమ గల ఈ ఆలయం పరిసర ప్రాంతాల్లో మనం ఉండటం మన అదృష్టంగా భావిస్తా ఉన్నాం. మూల విరాట్టు కంచి రామకోటి పీఠాధిపతి చంద్రశేఖర జయేంద్ర సరస్వతి వారి కరకమలచే ఆషాఢమాస బోనాల్లో భాగంగా నగర వ్యాప్తంగా సందడి నెలకొంది. పోతురాజుల ఆటలు, తొట్టెలు, పలహార బండ్ల ఊరేగింపులు, శివసత్తుల పూనకాలతో మరోసారి కోలాహలంగా మారింది. రాజకీయ నాయకురాలు మన కల్వకుంట్ల చంద్రశేఖర్ గారి పుత్రిక, కల్వకుంట్ల మన కవిత గారు మన అమ్మవారి సేవకు ఇచ్చేస్తూ ఉన్నారు. వారికి ఆలయ కమిటీ సాదర స్వాగతం పలుకుతూ ఉంది. కవిత గారు ఎన్నో ప్రత్యేక కార్యక్రమాలు చేస్తూ ఉంటారు. మన హైందవ సాంప్రదాయాన్ని అభివృద్ధి పరిచిలో భాగంగా వారు రాష్ట్రంలో బతుకమ్మ పండుగ కూడా విశేషంగా కృషి చేసి మన రాష్ట్ర పండగల్ని విశ్వవ్యాప్తం చేసే ప్రయత్నంలో భాగంగా ఎన్నో సేవలు చేశారు. వారికి ఆలయ కమిటీ సాదర స్వాగతం పలుకుతా ఉంది.